నిజమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. చెప్పాలంటే సిగ్గేస్తుంది. నాకు నిన్నే కొత్తగా పెళ్ళైంది. మా ఆవిడ కొత్తగా వచ్చిందో లేదో పాత బొమ్మలను చూసుకునే ఉద్యోగం వచ్చింది. మ్యూజియంలో ఇలాంటివన్నీ కామనే, కంగారు పడకూడదు. ఎనీవే కొత్తగా మా ఆవిడ వచ్చిందో లేదో పాత బొమ్మలు చూసుకునే ఉద్యోగం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నుంచి నా లైఫ్ మొత్తం కొత్తగా ఉన్నది. కొత్తగా ఉద్యోగం వచ్చింది కదా. నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు, ఏ కాల్ చేయాలి? శిల్పం మీద పడి శిల్పం ముక్క అయిపోతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఊరుకోండి, ఏమన్నా పంచులో విగ్రహాలండి, పనికిరాని విగ్రహాలు కదా. అట్లా వెనకాల చాలా చరిత్ర ఉంది తెలుసా నీకు? అయ్యో బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? చరిత్ర చూద్దామని. కొత్తగా ఏంటి చెప్పలు? మీరు డాన్స్ చేస్తుంటే సెండాలుగా డ్రమ్ ఒకటే కదులుతుందండి. ఇలా పెట్టి కొత్తగా వెళ్ళొచ్చాను. అలా కాదు సార్, కొత్తగా పెళ్ళి అని చెప్పి. అయ్యో బాబు, అంటే మీరు టైం అయిపోయింది వెళ్ళిపోతుంటే నేను ఇవాళ నీకు నైట్ డ్యూటీ, ఓకేనా? కొత్తగా పెళ్ళైంది సార్. ఐదో శిల్పాన్ని తీసుకుని కొట్టేడుతుడు. ఎక్కడుతున్నావేట్రా? మీ అడుగు జాడలో నడుస్తున్నా. సర్లేండి, అసలు మనం పని చేయాలంటే ఇక్కడ ఏమైనా చూసుకోవాలి కదా మ్యూజియంలోని. 12వ శతాబ్ది రాకుమారి. ఆ కుమారులు ఎలా ఉంటారో మనకి తెలీదు, ఒకసారి చూద్దాం. ఇది రాకుమారి ఏంటండి, ఉడత పర్సనాలిటీ, పెడత మొఖం వేసుకుని. అసలు నిజానికి చెప్పాలంటేనండి ఈవిడ పేరు కుమారి అయ్యి ఉంటది. పబ్లిక్ అంతా రాకుకుమారి అని ఉంటారు. ఇది రాకుమారిగా ఫీల్ అయింది అంతే. నిజానికి రాకుమారి ఎలా ఉండాలి? బంగారు దొండపండు లాంటి పెదాలు ఉండాలి. రాకుమారిని చూడగానే విరిసినది వసంతగానం వల్లపులాల్లికలు. ఈ పెడత మోకంతో రాకుమారి అంటే ఎవరైనా నమ్ముతారండి? అంటే ఇది ఇక్కడికి వచ్చిందని నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఈ బొమ్మను తీసుకెళ్ళి వెనకాల పెట్టి, లేకపోతే చరిత్ర ఉంది అంటే రాడు. ఏం చేస్తున్నావురా? నేనేదో సరదాగా కొట్టేడు చూడరా, శిల్పాన్ని ఇక్కడ తెచ్చేయండిరా. అబ్బే నేను రాలేదండి. నాకు తెలియదు సార్. కొత్త బొమ్మ. ఎవరైనా పొట్ట కొడతారు, మీరు పొట్టతో కొట్టారండి సార్. బుర్ర దిమ్మెక్కిపోయింది. మళ్ళీ వచ్చారండి సార్ మీరు. అయినా ఇదే టీపాయని కొన్నారా? పొట్టపై సార్. పొద్దున్న 6కి వస్తాను. పని చేసుకునేవాడు మళ్ళీ వచ్చాడేంటో కానీ. సర్లేండి, మన డ్యూటీ మనం చేసుకుందాం. 14వ శతాబ్దపు అందగాడు. అందగాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉండేవాళ్ళండి. నిజానికి 21వ శతాబ్దానికి మనం అందగాళ్ళం. ఆ రోజుల్లో కూడా అందగాళ్ళు ఉండేవారా? వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. చూద్దాం. ఈడు అందగాడేంటి? ఎక్కడో జూ పార్క్ లో పెట్టాల్సి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, లేదా బోర్డు అన్న తప్పు పెట్టేసి ఉంటారు. సారీ, మా మేనేజర్తో చెప్పించి అందగాడిని బోర్డు తీసేసి మందగాడు అని పెట్టించారు. పైగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసారండి. అందగాడా అందాలన్నీ అందుకోరా. ఈ పాట వేసుకుని పుట్టినట్టుగా ఆడి ఫీలింగ్ ఒకటే. ఈ అందగాడు నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి. పైగా మొక్కల్లో మొహం పెట్టి చూస్తాంటే. ఈ శిల్పాన్ని కూడా అక్కడ పెట్టు. తప్పదు, లేకపోతే మా డ్యామేజ్ అంటాడు. లేదా బయటికి వెళ్ళి కూలోని తీసుకురా. ఏం చేస్తున్నావురా? బొమ్మ వాయిస్ ప్యాంటు రెండు మారిపోయి, మనిషి కూడా మారాడు. సార్ ఏం చేస్తున్నావురా? అంటే బొమ్మ ముందుకు వచ్చి, అది మగ శిల్పంరా, అందుకే వెనకాల పెట్టేస్తున్నా. బొమ్మ ముందు ఎలా వస్తుంది? వెనకాల పెట్టావు. 17వ శతాబ్దపు క్రీడాకారుడు. పేరు పొలంలో పోసుకో. ప్రముఖ వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు. అప్పుడప్పుడు బాల్ వదిలేసేవాడంట. ఫైనల్ గా ప్రాణాలు వదిలేశాడు. బాల్ ఎక్కడ తగిలిందో మరి. సర్లే కానీ ఎన్ని బాల్ ఆడేవరా నువ్వు? పొలంలో పోసుకో. ఎన్ని బాల్స్?
ఎన్ని బాల్స్ ఆడేవరా నువ్వు? రే నాకు తెలియగలుగుతాను, నువ్వు బాల్ చేతితో పడతావా నోటితో పడతావా? నోరెందుకు నిన్ను కొట్టలేదురా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ డ్యామేజర్ గా నీలో చూసుకుని ఒకటి ఇస్తున్నాను అంతే. నాకు తెలియగలుగుతాను రా, నిజంగా చెప్పరా, నువ్వు అసలు బాల్ రాక చచ్చిపోయావా బాత్రూమ్కి రాక చచ్చిపోయావా? రెండోది అయ్యి ఉంటుందిరా. అయినా సరేరా నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదురా. ఐ లవ్ క్రీడాకారులు. ఎందుకంటే క్రీడాకారులు ఎప్పుడు చూసినా గ్రౌండ్ లో ఆడుకుంటారు కానీ మనుషులతోటి మనుషుల జీవితాలతోటి ఆడుకోరు. అందుకే నేను నిన్ను క్షమించి వదిలేస్తాను. వీడు కూడా ముందుకు వచ్చేసాడు. అరే నువ్వు ఇక్కడ ఉండొద్దురా బాబు, ఆడు కానీ వచ్చాడు నన్ను చంపేస్తాడు బాబు. ఓ అక్కడికి వెళ్ళిపోయావా? అలా ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకండి సార్. బొమ్మల కంటే మీరే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది సార్. బొమ్మలు వెనకాల పెట్టు. పొద్దున్న 6ంటికి వస్తాను అలాగే అంటున్నారు, అరగంటకు ఒకసారి వస్తున్నారు. నీ వల్లరా, నీ వల్ల ఇందాల నుంచి నేను అర్థమైన తిట్లు తింటాను రా, అర్థమైన తిట్లు తింటాను. నా బొమ్మలు ఎందుకు కొట్టారా? కొట్టలేదు సార్, నేను చూశాను లాగిపెట్టి సార్. మీరు కొడితే టిప్పని సౌండ్ వచ్చింది. కాదు అలా కాదు, సౌండ్ తప్పని రా, చూడండి అలా రావాలి. మీరు తప్పు కొడుతున్నారు సార్. నేను కరెక్ట్ గా కొట్టాను. కొట్టదు రావడం ఇక్కడ ఉద్యోగంలో చెప్ చూడండి. నువ్వు అనవసరంగా ఉద్యోగంలో చేరాను. పొట్టడా పిలిచేది నిన్నేరా. ఇప్పుడు మాటలు కూడా వచ్చేసాయా? అర్జెంట్ గా ఇక్కడి నుంచి నేనే బయటికి వెళ్ళిపోతాను. ఏంట్రా నేను పొట్టిదాన్నా? మీరు రాకుమారి. ఈయన కూడా అలా శిల్పాలు చూడమంటే ఆళ్ళకి నిలబడ్డ వింటారు నువ్వు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను. 20,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నా, తిరిగి ఇచ్చే వెళ్ళిపో. మొత్తం 50,000 ఇస్తాను, తీసుకోండి సార్. వెళ్ళిపోతే బయటకు వచ్చి వెళ్ళి ఇంకో కొత్తగా పెళ్ళి నేను అతకండి రా వాచ్మెన్ గానే. సరేనా? ఓ బాగానే వేసావు డాన్స్ రాకవా? ఏదో ఈ మధ్యన వేసుకుంటున్నా అండి. అయ్యి బాబాయ్ మీడియాలో వచ్చేస్తున్నారు బాబు, మీడియాలో వచ్చేస్తున్నారు. మేడం షారుఖ్ ఖాన్ గారితో మీ తర్వాత సినిమా గురించి. ఓయా నన్ను షారుఖ్ జీ చాలా సార్లు అడిగారు డేట్స్ ఇమ్మని. 5 years దాకా డేట్స్ లేవని చెప్పాను. మేడం మీరు అమితాబ్ గారితో కూడా మీరు సినిమా చేస్తున్నారంట? చేశాను. హైట్ ప్రాబ్లం ఉంది, ఇంకొస్తే మీరు హైట్ తగ్గితే తప్పకుండా యాక్ట్ చేస్తానని చెప్పాను. రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఏదో ట్వీట్ చేశారంట? అవునండి, అసలు ముందుగా శ్రీదేవిని చూశాను కానీ ఆ తర్వాత మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ట్వీటో ట్వీటు. అయ్య బాబు ఏంటి ఇదంతా కళ? నమ్మలేకపోతున్నాను, కళ నిజంగా ఎంత బాగుందో అన్నట్టు. నా పేరు మా ఊర్లో వాళ్ళందరూ నన్ను బేబక్కయ్య అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు అంటారు, ఇదిగో బేబక్కయ్య నీ అందానికి ఎక్కడో బిగ్ స్క్రీన్ మీదో బుల్లితెర మీదో ఒక్క ఎలుగిపోవాల్సిన దానిమని చెప్తూ ఉంటారు. అందుకే ఈ బేబక్కయ్య పెద్ద తెర మీద కాకపోయినా కనీసం బుల్లి తెర మీద ఎలిగిపోవాలని హైదరాబాద్ వచ్చేసాను. ఎక్కడ షూటింగ్ జరిగితే ఆడికెళ్ళి పుసుక్కుని దూరియాలా, ఆ తర్వాత దేవుడి మీద వదిలేయాలా. ఇప్పుడే వస్తాను రే అసిస్టెంట్. రారా తెంగరమాలగం. బ్రేకింగ్ న్యూస్. ఒరే మాలోకం, ఒక్క ప్రోగ్రాం కూడా సరిగ్గా చేసి సావట్లేదని పై వాళ్ళని గుద్దుతున్నారు, అర్థమైందా? ఇదేనా జాగ్రత్తగా స్టార్ట్ చేయను, ఓకేనా? ఓకే సార్. రే కెమెరా పెట్టు. మరి రాష్ట్రం అట్టుడికి పోతుంది. రాత్రికి రాత్రి పెరిగిన పెట్రోల్ ధర వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ పెట్రోల్ ధరలు తగ్గవా అని వాళ్ళు మినిస్టర్ గారిని అడిగితే మినిస్టర్ గారు ఏమన్నారంటే అని అన్నారు.
మధ్యలో ఈ బాబు సౌండ్ ఏంట్రా? ఎవరో కన్ఫ్యూజ్ చేస్తుంది సార్ మధ్యలో వచ్చి. ఎవరు నువ్వు? బెదవాడ బేబక్కయ్య అయితే తొక్క పక్క జరగ లైవ్ జరుగుతుందో తెలియట్లేదా? కాంతం షూటింగ్ లో ఉన్నానే. రాష్ట్రంలో మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మహిళలకి ఎలాంటి పథకాలు లేవా? మరి మేము ఇలా వంటింటికి పరిమితం కావాలని వాళ్ళు వాపోతున్నారు. మహిళలకి మరి ఎలాంటి పథకాలు ఉన్నాయని మినిస్టర్ గారిని అడిగినప్పుడు ఆయన ఒక్కొక్కరిని పిలిచి ఏమన్నారంటే, ఎవరికి పెడతాడు? జనం చొప్పించు కొడతారు. తెలుసుడా? కన్ఫ్యూజ్ చేస్తుంది సార్. ఎవరమ్మా నువ్వు? కాంతం లైన్ లో ఉండవేనే మాట మా డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు. నువ్వు కానీ ప్రముఖ వ్యాపారస్తుడు నిన్న అర్ధరాత్రి తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. ఆయన శవ ముందు వాళ్ళ బంధువులందరూ చేరి మరి మూకుమ్మడిగా ఏమన్నారంటే, మహా 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 మహా. నీ దండం పెడతారు, పక్కకి వెళ్ళమ్మా. ఒరే మన టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే మన ఛానల్ గురించి మాట్లాడతావు. నేను చెప్తాను సార్, పైకి లేపుతాను సార్. లేపు. ఓకే సార్. మరి ఛానల్ పెట్టి 20 రోజులు కాకముందే మా గ్యాస్ టీవీ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఇందులో వస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చూసి ప్రతి ఒక్కరు వాళ్ళ స్పందన అడగమంటే వాళ్ళు ఏమన్నారంటే, ఏం చేస్తున్నావురా? కన్ఫ్యూజ్ చేస్తుంది సార్. ఎవరమ్మా నువ్వు? ఇక కాంతం నేను బేబక్కయ్యని మాట్లాడుతున్నాను. ఇక్కడ గ్యాస్ టీవీలోనే మనకి యాంకరింగ్ చేసే అవకాశం ఇచ్చారు. చూస్తాడు మన వాళ్ళందరికీ చెప్పి ఎర్ర కోక్ కట్టుకుని వచ్చాను. హలో హలో సార్, ఎప్పుడు? అయ్యో అర్జెంట్ గా ఒక కవర్ చేయాలి న్యూస్. నన్ను కూడా వచ్చి మాట్లాడండి. తొందరగా ప్రముఖ పారిశ్రామికవేత్త నిన్న అర్ధరాత్రి దారుణమైనటువంటి గుండెపోటుతో కన్ను మూశారు. నగరంలోని ప్రముఖులందరూ ఈయన పార్థివ దేహానికి మరి వారి యొక్క అంతిమ వీడ్కోలు చెప్పడానికి ఆయన పార్థివ దేహానికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అందరూ శవం ముందేంటి ఇవన్నీ? ఏదో పాపం పెద్ద ఆవిడ పోయింది కదా అని వచ్చాను. పోయింది ఆవిడ కాదు, ఆయన. ఎవడ తెలియకుండా తిరిగేస్తున్నావా? ఏ క్యారెక్టర్ అయితే మనకెందుకంటే మన క్యారెక్టర్ మనం బాగా చేయాలి, అప్పుడే మనకు బాగా పేరు వస్తుంది. కడసారి ఆయన తమ కుటుంబ సభ్యులతో పలికిన మాట ఏంటంటే అన్నాడు. నిజంగా ఎంతో బాధాకరంగా ఉంది. ఇలాంటి బాధ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అందరూ కూడా వాపోతున్నారు. బంధువులందరూ కూడా నిజంగా ఎక్కి 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 కాదురా, వెక్కి 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 ఎడుతున్నారు. ఇటాలు తినే కెమెరాలో పడతాం పెట్టి వాళ్ళే మా ఇంటికి రప్పించుకుంటా ఉండి మేము. హలో హలో గ్యాస్ టీవీ అండి. అవునండి. అయ్య బాబు నువ్వు పడిపోయింది. బాబు నేను చెప్పలేనండి, మీరు ఎక్కడికి రావాలండి బాబు. అయ్య బాబు అయ్య బాబు మీరు ఎక్కడికి రావాలండి, చెప్పలేనండి. ఏమైందమ్మా? బ్రేకింగ్ న్యూస్, గాంధీనగర్ 2వ వీధి మరి ప్రస్తుతం మీరు డీల్ చేయండి సార్ ఈ కేసు ప్లీజ్ సార్. నా నోటితో చెప్పలేదు. కెమెరా పెట్టు. మీరే కాపాడాలండి అయ్యా. ఇప్పుడు ఈవిడ ఇంటి ముందు పెద్ద రోడ్డు పెద్ద బాగుంది, అందులో గవర్నమెంట్ పర్మిషన్ ఎలాగ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నాను. మాట్లాడరా? నీ గురించి మాట్లాడింది ప్రతి దాని మీద అందుకే బాగోలేమని చెప్పు. చిన్నప్పటి నుంచి నాతోటే ఉందయ్యా. నీతో ఉంది. ఎవరావిడా? మా పుట్టింటి నుంచి అది ఒకటే వచ్చిందయ్యా. ఎవరావిడా? చెప్పలేమయ్యా, అది లేకపోతే మా కూడు ఉండదయ్యా. చెప్తా కదా మేము ప్రేక్షకులు చెప్పేది. చెప్పు ఎవరావిడా? నేను చెప్పలేనయ్యా, నా నోటితో నేను చెప్పలేనయ్యో. మీకు ఏ పడిపోయా చెప్ప. అయ్యా నేతికిని పడిపోయింది అయ్యా. నేతి గిన్నె గిన్నె పడిపోయిందని ఎంత పెద్ద రాత్రి చేస్తున్నావు. నేను చేస్తాను. చూడు బేబక్క, ఇప్పుడు చిన్న చిన్న గిన్నెలు కాకుండా ఏదైనా పెద్ద మ్యాటర్ అయితే అప్పుడు నువ్వు మీడియాలో బాగా కనిపిస్తావు. అయినా ఏదైనా పొరపాటున ఒక మనిషి పడిపోయాడు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు ఈ గిన్నె ఎక్కడ పోయింది? ఇది పొరపాటు.
గ్యాస్ టీవీ ప్రతినిధి పాప నూతిలో పడిపోయాడు. ఆయనతో వచ్చిన ఎంప్లాయీస్ అందరూ ఇంకా షాకులోనే ఉన్నారు. బాబు ఏటాల షాకులో ఉన్నారు. అయ్యో అయ్యో మరి బాబు నీ ప్రతిస్పందన ఏంటి బాబు? దీని మీద మీ ఫ్రెండ్స్ అందరూ అందులో పడిపోయారు. అయ్యా బాబు నీ పేరేటయ్యా? పవన్ కదా కెమెరామెన్ పవన్ తోటి మరి బెదవాడ బే బక్క వెళ్ళిపోదాం పది బాబు. ఇంకో న్యూస్ ఏమన్నా కవర్ చేసుకో.